నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అమరావతికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ విజిట్ చేశారు. ఈ విషయాన్ని అందరూ ప్రశంసిస్తూ అప్రిషియేట్ చేస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేదా కొంతమంది దీన్ని భారీ ఎత్తున జీర్ణించుకోలేక విమర్శలు చేస్తూ ఉన్నారు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు. ఆయన మరి గేట్స్ ఫౌండేషన్ ద్వారా అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం కోసం, దాన్ని పరిశీలించటం కోసం రావటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టంగా భావించవలసింది పోయి విమర్శలు ఎందుకు చేస్తున్నారు, అందులో నిజాలేంటి, విమర్శలు చేస్తున్న దాంట్లో ఏమన్నా నిజముందా, వాస్తవికత ఏముంది, ఈ అంశం మీద పార్టీలకు అతీతంగా మనం బిల్ గేట్స్ పర్యటన మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. బిల్ గేట్స్ మొన్న అమరావతికి వచ్చారు, సెక్రటేరియట్ దగ్గరకు కూడా వచ్చారు. సెక్రటేరియట్ నుంచి మరి రకరకాల ప్రదేశాలని ఆయన అమరావతిలో విజిట్ కూడా చేశారు, ఫీల్డ్ విజిట్ కూడా చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఆయన సందర్శించారు. ఈ విధంగా చేయటమే కాకుండా ఆయన విజిట్ మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ విమర్శలు ఏంటి అంటే, బిల్ గేట్స్ రావటం వల్ల ప్రయోజనం ఏంటి, మైక్రోసాఫ్ట్ సెంటర్ను పెట్టమనండి వైజాగ్లోనో అమరావతిలోనో అని ఒకరంటే, ఈ మధ్య జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చింది, ఆ ఫైల్స్లో ఈయన పేరు వచ్చింది. అటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్కు పిలిచి ఆతిథ్యం ఇస్తారా? ఇంకొకరి వైసీపీ నాయకులు సుధాకర్ బాబు ఏమంటారంటే, బిల్ గేట్స్ రావటం వల్ల సమాసాలకి టీకి ఎంత ఖర్చు అయింది, ఆయన కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఈ లెక్కలు తేల్చండి అని ఇంకొక డిమాండు. కొంతమంది యూట్యూబ్లో మన ప్రజల డేటా అంతా కూడా ఆయనకి ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇది చాలా ఆందోళనకరమైన విషయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో బిల్ గేట్ విజిట్ని ఎలా చూడాలా, ఆయన ఎందుకు వచ్చారు, ఆయన రాక వల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ తోటి ప్రస్తుతం బిల్ గేట్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు. పర్సనల్ కంప్యూటర్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరం కంప్యూటర్స్ వాడుతున్నామంటే మైక్రోసాఫ్ట్ కంట్రిబ్యూషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. దానికి వాళ్లతోనే ప్రారంభమైంది. ఆ విప్లవం నిజానికి ఏమీ లేకపోయినా అనుభవం దృష్ట్యా దీన్ని ప్రతి ఒక్కరూ మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏంటి, ఏ హోదాలో వచ్చాడు బిల్ గేట్స్? ఇప్పుడు ఆయన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ హోదాలో వచ్చారు. ఏపీకి ఈ గేట్స్ ఫౌండేషన్ అంటే ఒక ఎన్జిఓ లాంటిది. ఆయన తాను సంపాదించినటువంటి అపారమైన సంపదలో చాలా భాగాన్ని డొనేషన్గా ఇచ్చి ఈ గేట్స్ ఫౌండేషన్ పెట్టారు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో దాదాపు 100 దేశాల్లో అనేక రకాల చారిటబుల్ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఏపీకి వచ్చాడు. సో మైక్రోసాఫ్ట్తో ఏమీ సంబంధం లేదు అంటే, ఆయన ఇప్పటికీ ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. అధికారికంగా మాత్రం సత్యనాదెళ్ల ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. ఆయన కూడా తెలుగువారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి టెక్నాలజీ అడ్వైజర్గా కూడా ఉన్నారు. అధికారంగానే ఆ హోదాలో అప్పుడప్పుడు ఆయన టాప్ ఎగ్జిక్యూటివ్స్ మీటింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. అంతకు మించి మైక్రోసాఫ్ట్ నిర్ణయాలని బిల్ గేట్స్ ప్రభావితం చెయ్యరు. ఆంధ్రప్రదేశ్లోనో వైజాగ్లోనో మైక్రోసాఫ్ట్ సెంటర్ పెట్టాలి అని చెప్పి అడిగేటువంటి అధికారం, ఆ పాత్ర కానీ ఆయనకి ఇప్పుడు లేదు. గేట్స్ ఫౌండేషన్ ఆయన దాదాపు $80 బిలియన్ ఇచ్చాడు. $80 బిలియన్ అంటే దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు ఆయన సొంత వ్యక్తిగతమైన ఆస్తి. దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని కలుపుకొని ఏడాదికి దాదాపుగా $8 నుంచి $9 బిలియన్ ఆయన ఈ చారిటబుల్ కార్యక్రమాలకి ఖర్చు పెడుతున్నారు. $8 నుంచి $9 బిలియన్ అంటే 8,000 కోట్లు ఏడాదికి గ్రాంట్స్ కింద ఇస్తున్నారు. కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నారు. చాలా దేశాల్లో వాటి మీద ఖర్చు పెడుతున్నారు. దీనికి మేజర్ డోనర్ బిల్ గేట్స్ మాత్రమే కాకుండా ఆయన భార్య ఇప్పుడు విడాకులు తీసుకున్నారు, మెలిండా, అది వేరే విషయం. వారెన్ బఫెట్స్ అని చెప్పి ఒక పెద్ద స్టాక్ మార్కెట్ ఆపరేటర్ కూడా ఉన్నారు, అందరికీ తెలుసు. ఆయన కూడా ఈ గేట్స్ ఫౌండేషన్కి చాలా పెద్ద మొత్తంలో డొనేషన్స్ ఇచ్చారు.
సో ఏం చేస్తుంది గేట్స్ ఫౌండేషన్ ఇప్పుడు అంటే ప్రధానంగా ఆరోగ్య రంగం మీద దృష్టి పెట్టింది. ఆరోగ్య రంగం మీద దృష్టి పెట్టడం అంటే డిజిటల్ హెల్త్ కేర్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని లేటెస్ట్గా వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించుకొని ఏ విధంగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు అనే ప్రయత్నంలో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ, అందులో కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ సంజీవని అనే ప్రాజెక్టుతో ప్రస్తుతం దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో దీన్ని చేస్తూ ఉన్నారు. అదేంటంటే మొత్తం అందరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. ఈ హెల్త్ ప్రొఫైల్, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ అందులో ఉంటుంది. ఈ హెల్త్ ప్రొఫైల్స్ అన్నీ డేటాని విశ్లేషణ చేసి ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే వ్యాధి నిర్ధారణ కంటే వ్యాధి నివారణ కోసం ఎక్కువ ప్రయత్నించాలి అన్న ఆలోచన అన్నిటికంటే ముందు దీన్ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రకారం ఈ రకమైన వ్యాధులు ముందు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని పర్సన్స్కి అప్పుడు మెరుగైన టెక్నాలజీ ద్వారా, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా ఇది సాధ్యమవుతుంది కనిపెట్టడం. ఇందుకు చాలా ప్రయత్నాలు చేయాలా. ముందు డిజిటల్ రికార్డ్స్ అన్నీ సేకరించాలా, దాన్ని విశ్లేషణ చేయాలా, విశ్లేషించిన తర్వాత ఇండివిడ్యువల్ టార్గెట్గా వాళ్ళకి హెల్త్ డయాగ్నసిస్ చేయాలా, వాళ్ళకి రాబోయే సమస్యల్ని అప్పుడు ప్రెడిక్ట్ చేయగలిగినటువంటి సామర్థ్యం వస్తుంది. సో ఈ ప్రయత్నంలో భాగంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ని కుప్పంలో, అది బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారానే జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని పరిశీలించడానికి దాంతోపాటుగా వేరే రంగాల్లో కూడా అంటే వ్యవసాయ పాలన ఇటువంటి రంగాల్లో కూడా టెక్నాలజీ ద్వారా, మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఈ కొత్తగా వచ్చిన టూల్స్ ద్వారా ఎట్లా మెరుగుపరచవచ్చు అనే దానికి సంబంధించి కొంత పరిశీలన చేయటానికి, కొన్ని సూచనలు ఇవ్వటానికి ఆయన ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని మొదటిసారిగా బిల్ గేట్స్ 1997లో కలిశారు. అప్పుడు ఆయన సీఈఓగా ఉన్నారు. సో ఆ టైంలో పీక్ అయిన క్యారియర్ కూడా చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది వాళ్ళ పరిచయం. తర్వాత 2016లో కూడా ఒకసారి ఆయన వైజాగ్ వచ్చారు. కాబట్టి బిల్ గేట్స్ ఏపీకి రావటం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగితే, ఒకటి, అతనికి చాలా అనుభవం ఉంది, టెక్నాలజీ పర్సన్ కాబట్టి కొన్ని ఇన్సైట్స్ ఉంటాయి, కొన్ని విషయాలు చెప్పగలడు. ఆయన కొన్ని సలహాలు టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వగలరు. రెండోది, ఆయన గేట్స్ ఫౌండేషన్ ద్వారా కొన్ని గ్రాంట్స్ ఇస్తున్నారు, కొన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నారు, ఏపీలో మొత్తం దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఇందులో ఏపీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో ఎప్పటి నుంచో పరిచయం ఉంది కాబట్టి తాను చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఏదైనా కూడా తొందరగా ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే అది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న ఏపీకి వెళ్ళటం ఉత్తమము అనే ఆలోచన ఆయనకు వచ్చి ఉండవచ్చు. సహజంగా ఆ ఉద్దేశంతో కూడా ఆయన వేరే రాష్ట్రాల కంటే ఏపీకి రావడానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఏపీ అనేది మరి ముఖ్యంగా అమరావతి అనేది ఒక మారుమూల ప్రాంతం కింద లెక్క. మరి బిల్ గేట్స్ లాంటి వాళ్ళకి హైదరాబాద్ లాంటి సిటీకి రావటమే ఎక్కువ. అటువంటిది అమరావతి లాంటి ఒక రూరల్ ఏరియాకి వచ్చారంటే ప్రధాన కారణం ఏంటంటే ఆయనకి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న పరిచయం, ఆయన మీద ఉన్న నమ్మకం, తాను చేయాలనుకున్న కొన్ని ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చేయగలరు అని దాని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అంటే ఏపీలో కాదనుకోండి, అది వేరే విషయం. మామూలుగా ఏంటంటే ఈయన చాలా కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. బిల్ గేట్స్ అందుకోసం ఇండియాని ఒక ల్యాబొరేటరీగా ఉపయోగించుకుంటున్నారు అని, ఏమైనా కూడా ప్రయోగం చేయకుండా ఒక ప్రోడక్ట్ రాదు కదా, ఒక టెక్నాలజీ రాదు కదా, ఏది సాధించలేరు కదా. ఆ విధంగా ఏపీలో తాను అనుకున్నటువంటి ఈ హెల్త్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాడు ఈ చంద్రబాబు నాయుడు గారు అనే ఆలోచనతో ఆయన విజిట్ చేశారు. ఇక విమర్శల గురించి ఏపీలో పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య ఈ జెఫ్రీ ఎప్స్టీన్ గొడవ ఒకటి అయింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది బిల్ గేట్స్ ఆయన పేరుంది అందులో, అటువంటి వ్యక్తిని పిలుస్తారా అని 99%కి అదేమిటో కూడా తెలియదు అనుకోండి. ఈ ఎప్స్టీన్ అనే పేరు లేకపోతే ఎప్స్టీన్ ఫైల్స్ అనే మాట వరకే చాలామందికి తెలుసు. జెఫ్రీ ఎప్స్టీన్ అనే అతను ఒక పెద్ద పారిశ్రామికవేత్త. ఆయనకు అమెరికా ప్రభుత్వంలో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభుత్వాల్లో పలుకుబడి ఉంది. అతను వ్యాపారంతో పాటు కొన్ని రాజకీయ వ్యవహారాలు కూడా చూసేటాడు.
తెర వెనుక అతనికి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్తో బాగా పరిచయాలు ఉండేవి కాబట్టి అతను చాలా పార్టీలు ఇచ్చేవాడని, కొన్ని ద్వీపాల్లో ఇటువంటి పార్టీలను ఆర్గనైజ్ చేసేవాడని, అందులో మరీ ముఖ్యంగా ఆడవాళ్ళని తీసుకొచ్చేవాడని, మైనర్లను కూడా ఈ పార్టీలో పాల్గొనేటట్టు చేశారని, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేశారని, ఇట్లా చాలా ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళు ఆ తర్వాత ఆయన మీద కేసు కూడా పెట్టారు. జైల్లో ఉండగానే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో ఆ తర్వాత నుంచి ఏంటంటే ఎఫ్టిన్తో ఎవరు కలిశారు, ఆయన పార్టీలకి ఎవరు వెళ్ళారు అనేది అమెరికాలో చాలా కాలంగా నడుస్తున్నటువంటి ఒక సెన్సేషనల్ స్టోరీ. ఈ మధ్యకాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పి FBI వాళ్ళు గతంలో చేసినటువంటి పరిశోధన ఏదైతే ఉందో అందులో వాళ్ళు సేకరించినటువంటి అన్ని ఆధారాలని పబ్లిక్లో పెట్టారు. అందులో బిల్ గేట్స్ పేరు కూడా ఉందన్నమాట. బిల్ గేట్స్ కూడా వెళ్ళాడు ఆ పార్టీలకని. ఆ పార్టీలకు వెళ్ళటమే కాదు, అక్కడ కొంతమంది రష్యా నుంచి తీసుకొచ్చినటువంటి మహిళలతోటి ఈయన గడిపాడు అని కూడా విమర్శలు అయితే, కొంత క్రిటిసిజం అయితే ఉంది బిల్ గేట్స్ మీద. ఇదంతా నిజమే, కానీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు ఉంది కాబట్టి ఆయనకి ఏపీ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వకూడదు, ఆయన పిలవకూడదు అని అనటం ఎంతవరకు కరెక్ట్ అనేది, ఏదైనా అతను నేరం చేస్తే అమెరికాలో కేసు పెడతారు, శిక్ష పడుతుంది. ఇంతవరకు ఆయన మీద కేసులు ఏమీ పెట్టలేదు. మరి కానీ ఇండియా లాంటి దేశానికి కాకపోతే ఏపీ లాంటి రాష్ట్రానికి వాటన్నిటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, అతని ఫౌండేషన్ ద్వారా మరి గ్రాంట్ ఏమైనా ఇస్తే దాన్ని ఉపయోగించుకుంటాం. ప్లస్ ఇతను టెక్నాలజీ పర్సన్, చాలా నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి అతని వల్ల ఏదైనా ఉపయోగం జరిగితే దాన్ని ఉపయోగించుకుంటే తప్పేంటి? వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఇక వైసీపీ నాయకుడు సుధాకర్ బాబు డిమాండ్ చేసినట్టుగా ఎంత ఖర్చు అయిందండి ఏమిటి అంటే, ఆయన సొంత ఫ్లైట్లో వచ్చాడు గన్నవరం ఎయిర్పోర్ట్కి. ఆయనకి కాఫీలు టీలు ఇచ్చినట్టున్నారు బహుశా, అంతే. ఎందుకంటే 5:30 గంటలు మాత్రమే ఆయన ఇక్కడ అమరావతిలో ఉన్నారు. ఇక మరో విమర్శ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అందరి హెల్త్ డేటాని బిల్ గేట్స్కి ఇచ్చేస్తున్నారు అని, బిల్ గేట్స్కి ఇచ్చేస్తే ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు, అవన్నీ రికార్డులు మొత్తం ఆయన చేతిలోకి వెళ్తాయి అనేది ఒక ప్రధానమైన విమర్శ. కాకపోతే మన సమాచారం అంతా కూడా గూగుల్ చేసినప్పుడు గూగుల్లో ఉంటుంది, మొత్తం మీ చరిత్ర అంతా గూగుల్కి తెలుసు. అలాగే ప్రతి టెక్నాలజీ ప్రోడక్ట్ ఏది వాడినా కూడా, ChatGPT కావచ్చు, జెమినీ కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, ఏది వాడినా కూడా, ఫోన్ కావచ్చు, మనం చేసేటువంటి కార్యకలాపాలన్నీ దానికి తెలుసు. కాబట్టి ఇప్పుడేదో కుప్పంలో ఈ హెల్త్ రికార్డ్స్ తయారు చేస్తే వాటన్నిటికీ గేట్స్ ఫౌండేషన్కి యాక్సెస్ ఉంటుంది. సో తద్వారా ఏదో ప్రమాదం జరిగిపోతుంది అని చెప్పి అనుకోవటం ఓవర్ థింకింగ్. ఈ రకమైన జనరల్గా ఈ రకమైన ఆలోచనలు డిజిటల్ హెల్త్ రికార్డ్స్కే పరిమితం కాదు, దాన్ని ఆ విధంగా చూడవలసిన అవసరం లేదు. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం నిన్న బిల్ గేట్స్ ఏపీకి వచ్చినప్పుడు ఆయన్ని రిసీవ్ చేసుకున్న విధానం కానివ్వండి, ఆయనతో గడిపిన ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి మొహంలో పరవశం కావనివ్వండి, చూడాల్సిందే. చంద్రబాబు నాయుడు గారికి ఆ ఫ్యాషనేషన్ కొంచెం ఉంటుంది. ప్రపంచంలో బాగా పెద్ద పెద్ద అచీవర్స్ ఉంటే వాళ్ళని చూసి ఆయన ఫ్యాన్స్ బాయింగ్గా అంటారు కూడా, ఇంగ్లీష్లో ఫ్యాన్స్ బాయింగ్ చేస్తాడు, ఒక ఫ్యాన్ లాగా మారిపోతాడు. వాళ్ళకి బిల్ గేట్స్ అంటే ఈ రకమైన ఇమేజ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకనే ఆయన ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు గారు మొహం నుండి వెలిగాయి. ఈ వయసులో కూడా ఆయన చాలా ఎక్సైట్మెంట్గా కనిపించారు. బిల్ గేట్స్ని కలిసినప్పుడు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి అచీవర్స్ పట్ల ఉండేటువంటి ఆరాధన అభిమానం. కానీ ఏదో బిల్ గేట్స్ వల్ల ఏదో ప్రయోజనం వస్తుంది తనకి, చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా అని కాదు. బిల్ గేట్స్ విజిట్ వల్ల, గేట్స్ ఫౌండేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగం జరుగుతున్న సందర్భంలో ఆ ఉపయోగాన్ని మనం అభినందించాలా, ఇంకా ఎక్కువ సహాయ సహకారాలు ఆయన నుంచి పొందాలా, టెక్నాలజికల్ కన్సల్టెన్సీ ఆయన నుంచి తీసుకోవాలా, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలా అనే ఒక బ్రాడర్ కాన్సెప్ట్తో మనందరం ఆలోచించారా. లార్జర్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అనేది మనం గమనించి బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మనం అభినందించాలా. ఇటువంటి చౌకబారు విమర్శలు చేయటం, రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించటం ఏమాత్రం సరికాదు. ఇది నా అభిప్రాయం, నా విశ్లేషణ బిల్ గేట్స్ పర్యటన మీద. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.